హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరుణ మోరల్ స్టోరీస్. ఈరోజు మళ్ళీ మరొక మంచి స్టోరీతో వచ్చేసాను. మరి స్టోరీలోకి వెళ్ళిపోదామా? విశ్వనాథపురం అనే ఊరిలో రామలక్ష్మణులు అనే అన్నదమ్ములు ఉన్నారు. చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరూ ఎంతో అన్యోన్యంగా పెరిగారు. తమ్ముడంటే అన్నకు చాలా ప్రేమ, అన్నంటే తమ్ముడికి ఎంతో గౌరవం. ఊరిలో జనం వాళ్ళిద్దరి మధ్య ప్రేమాభిమానాలు చూసి అన్నదమ్ముళ్ళంటే ఇలా ఉండాలి అని అనుకునేవారు. ఆ ఇద్దరికి పెళ్లిళ్ళయ్యాయి. కొన్నాళ్లకు వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయారు. రాముడికి ఇద్దరు పిల్లలు, లక్ష్మణుడికి పిల్లలు లేరు. రామలక్ష్మణుల భార్యలు తరచుగా పోట్లాడుకునేవారు. దాంతో ఇష్టం లేకపోయినా తప్పని పరిస్థితుల్లో రామలక్ష్మణులు విడిపోవాలని నిర్ణయించుకున్నారు. వారసత్వంగా వచ్చిన 10 ఎకరాల పొలాన్ని ఇద్దరు 5 ఎకరాలుగా పంచుకున్నారు. కుటుంబాలు విడిపోయిన అన్నదమ్ముల మధ్య ప్రేమానురాగాలు ఏమాత్రం తగ్గలేదు. నాకు పిల్లలు లేరు, నేను నా భార్య ఉన్నదాంతో సర్దుకోగలం. అన్నయ్యకి 2 పిల్లలు ఉన్నారు, కుటుంబాన్ని పోషించడానికి చాలా కష్టంగా ఉంటుంది అన్న భావనతో లక్ష్మణుడు ఉంటాడు. అందుకని పంట చేతికొచ్చిన ప్రతిసారి ఎవరూ లేని సమయాన్ని చూసి 10 బస్తాల ధాన్యాన్ని వాళ్ళ అన్నయ్య ధాన్యపు కొట్టులో వేసేవాడు. ఇదిలా ఉండగా నా కొడుకులు ఏదో ఒక రోజు నా చేతికి వస్తారు. తమ్ముడికి పిల్లలు లేరు, వాడికి వయసు పెరిగే కొద్దీ బతుకు భారం అవుతుంది అని అనుకునేవాడు రాముడు. అంతేకాదు, పంట చేతికి రాగానే తమ్ముడికి తెలియకుండా అతడి ధాన్యపు రాశిలో 10 బస్తాల ధాన్యాన్ని తీసి తమ్ముడు కొట్టులో వేసేవాడు. ఒకరికి తెలియకుండా ఒకరు ఇలా ఎదుటివారి ధాన్యపు కొట్టులో ధాన్యం వేయటం ఎన్నో ఏళ్ల పాటు కొనసాగింది. ఓసారి అన్నదమ్ములిద్దరూ ఒకరి ధాన్యపు కొట్టులో మరొకరు వేయడానికి వెళ్తూ ఎదురుపడ్డారు. కొన్నేళ్లుగా ఇలా జరుగుతున్న విషయం తెలుసుకొని అన్న తమ్ముడు ఆశ్చర్యపోయారు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమను తలుచుకొని సంతోషించారు. ఫ్రెండ్స్, ఇలాంటి స్టోరీలు మరిన్ని కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరొక మంచి స్టోరీతో రేపు వచ్చేస్తాను. బాయ్.